అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెడు స్నేహాలు, చెడు సహవాసము, చెడు మార్గాలు మంచి జీవితాన్ని నాశనం చేస్తాయి. మంచి భవిష్యత్తును పొందుకోలేకుండా అవి నాశనమైన మార్గాల్లోకి తీసుకుని వెళ్తాయి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దుష్ట సాంగత్యము, చెడు సహవాసం చేసి మంచి జీవితాన్ని పాడు చేసుకున్నారు. లోతు దుష్టులు నివసించేటువంటి స్థలంలోకి వెళ్ళి ఆ మార్గాన్ని కోరుకొని జీవితంలో చాలా సమస్యలు తెచ్చుకున్నాడు. రెహబాము పెద్దల ఆలోచనను అనుసరించక చెడ్డ వ్యక్తుల యొక్క సలహాలను అనుసరించి రాజ్యాన్ని, కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. చిన్న కుమారుడు చెడు సహవాసాలు, చెడు స్నేహాల వైపు వెళ్ళి ఆస్తిని, విలువల్ని అన్నీ కోల్పోయాడు. కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. కనుక ఈరోజు యవనస్తులు, సహోదరి సహోదరులు, మీ స్నేహాలు, మీ సహవాసాలు ఒకవేళ అవి చెడును ప్రేరేపించేవిగా ఉంటే, మీ జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ భవిష్యత్తును పాడు చేసేవి గనక ఉంటే, మీరు ఆ మార్గంలో నుండి ఎంత త్వరగా వెనుదిరిగితే అంత మంచిది. సమయం, ఆరోగ్యం మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కనుక ఈరోజు మీ సహవాసాలు, మీ స్నేహాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. సామెతలు 1వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మనందరిది ఒకటే సంచి అని వాళ్ళు ప్రేరేపిస్తారు. అయితే వాళ్ళు స్వనాశనాన్ని తెచ్చుకుంటారు. వాళ్ళను వాళ్ళే పాడు చేసుకుంటారు. కనుక బైబిల్ మనకు బోధిస్తూ ఉంది ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమందు నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, దేవుని వాక్యమందు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు. కనుక ఈరోజు మీ స్నేహాలు ఎలా ఉన్నాయి అనేది పరీక్షించుకోవాలి. అందుకని ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడిని, మంచివాడే కానీ సహవాసం, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన మీ నడవడిని చెరిపివేసి పాడు చేసి మీ జీవితంలోకి సమస్యలు తీసుకుని వస్తాయి. మరి యెహోషాపాతు ఆహాబుతో కలిసి ఉండటాన్ని బట్టి ఆయనకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కనుక మీ సహవాసం ఎలా ఉందనేది పరీక్షించుకొని దేవుని యొక్క మార్గంలో నమ్మకం నడవటానికి సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. అందరికీ వందనాలు.